ఈరోజు వీడియోలో థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్ 5th యూనిట్ చూద్దాం. సో చూడన్నా టాపిక్ ఏంటి? 5th యూనిట్లో మనకు టాపిక్ ఏంటంటే డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే ఏదైనా పర్టికులర్ ప్లేస్ లేదా ఒక పర్టికులర్ ఏదైనా ఒక పర్సన్ గురించి చెప్పడం లేదా ఒక ప్లేస్ గురించి చెప్పడం. చూడండి, ఇప్పుడు మనకు ప్లేస్ గురించి రాయాల్సినంత టైం లేదు. సో మన అందరికీ తెలిసి ఒక పర్సన్ గురించి మనం రాద్దాం. మనందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనందరికీ తెలిసే ఒక పర్సన్ ఎవరు అంటే, ఫేమస్ పర్సన్ ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఈయన గురించి మన అందరికీ తెలుసు కాబట్టి సో ఈయన గురించి నేర్చుకుందాం. సో డిస్క్రైబ్ అబౌట్ మహాత్మా గాంధీ. క్లియర్? సో సొల్యూషన్ చూడన్నా, మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. అర్థమైనా? సో మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. హీ వాజ్ బోర్న్ ఆన్ పోర్బందర్ ఇన్ గుజరాత్ on 2nd October in 1869. అర్థమైనా? సో ఈయన ఎప్పుడు పుట్టారు? 2nd October 1869. సో ఈయన పుట్టినరోజును మనం మర్చిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈయన పుట్టినరోజు రోజు మనం ఏం జరుపుకుంటాం? గాంధీ జయంతిని మనం జరుపుకుంటాం. గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటాం? October 2nd. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1869. క్లియర్? 1869 October 2nd మన గాంధీజీ గారు జన్మించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ హీ వాంట్ టు సౌత్ ఆఫ్రికా టు డూ ప్రాక్టీస్ ఇన్ లాయర్. ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఆయన యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుని నేను సౌత్ ఆఫ్రికా వచ్చేసారు. ఎందుకు? లాయర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలని లాయర్ గురించి చదవడం కోసం ఈయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సౌత్ ఆఫ్రికాకి వచ్చేస్తారు. అర్థమైంది కదా? సో అప్పుడు there is learned about the processive policies in the white rulers. అంటే ఏంటంటే ఆయన లాయర్ చదవడానికి వచ్చాడు కదా. సో అక్కడ ఆయన ఎవరి గురించి నేర్చుకుంటున్నాడు? ఆప్రెసివ్ అండ్ పొలిసెస్ అండ్ వైట్ రూలర్స్ గురించి ఆయన లెర్న్ అంటే నేర్చుకుంటున్నారు. హీ రిలోవేటెడ్ అగెన్స్ట్ radical system. When he had returned from the South Africa, he led to country to independence. అంటే ఆయన మన యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం, అర్థమైనా? సో మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి అని, మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలనే ఉద్దేశంతో ఆయన సౌత్ ఆఫ్రికాకి రిటర్న్ అవుతారు. సో చూడండి, గాంధీజీ ఫైట్ అగెన్స్ట్ మైట్ బ్రిటిష్ రూలర్స్ త్రూ నాన్ వాలెంట్ మూమెంట్. అర్థమైనా? సో బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నిస్ట్గా గాంధీజీ గారు పోరాటం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పోరాటంలో ఈయన ఏం చేస్తారనంటే క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారు. క్విట్ ఇండియా మూమెంట్ అండ్ చూడండి, క్విట్ ఇండియా మూమెంట్ అండ్ నాన్ కోఆపరేషన్ ఎక్సెట్రా ఇలాంటివి కొన్ని గాంధీజీ గారు స్టార్ట్ చేశారు. హీ ట్రస్టెడ్ ద విర్చ్యూస్ ఆఫ్ ట్రస్ట్ అండ్ అహింస. ఈయన ఎలా మనకు స్వాతంత్రం తెద్దాం అనుకున్నారంటే హింస లేకుండా, అంటే స్వేచ్ఛగా, ఏ హింస ఎటువంటి హింసకి పాల్పడకుండా ఈయన మనకి స్వాతంత్రం తెద్దాం అనుకున్నారు. హీ లివ్డ్ ఏ సింపుల్ సెల్ఫ్ సఫిషియంట్. అంటే ఏంటంటే ఇంత చదివినప్పటికీ, ఇంత హోదాలో ఉండేటప్పటికీ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా నీట్గా ఉండేవారు. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లాంటివి ఇలాంటివి ఏవి లేకుండా ఆయన చాలా సింపుల్గా ఉండేవారు అంట. అర్థమైనా? సో నెక్స్ట్ చూడండి, లైఫ్ ప్యూరిఫికేషన్ అంటే స్వచ్ఛంగా ఆయన జీవించేవారు. హీ వాజ్ షాట్ డే డౌన్ అంటే ఈయన సడన్గా చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 13th January 13th ఈయన సడన్గా చనిపోవడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు? అదే సంవత్సరం అంటే 1948. ఈయన ఎవరి చేత చంపబడ్డారు అంటే నాథీరామ్ గాడ్సే అనే వ్యక్తి చేత గాంధీజీ గారు చంపబడ్డారు. అర్థమైంది కన్నా? సో ఇది ఇవాళ డిస్క్రిప్షన్. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో చూడన్నా, దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ ఏంటంటే డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. లేదు మేము ప్లేస్టోర్లో సెర్చ్ చేయాలన్నట్టయితే ఈ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీకు నోట్స్
ప్రతి ఒక్క చాప్టర్ యొక్క నోట్స్ మీకు అక్కడ దొరుకుతుంది. అక్కడి నుంచి మీరు నోట్స్ని పర్చేజ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్ 5th యూనిట్ చూద్దాం. సో చూడండి, 5th యూనిట్ ఒక టాపిక్ ఏంటంటే డిబేట్. అసలు డిబేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిబేట్? హౌ డస్ ఇట్ హెల్ప్స్ టు స్టూడెంట్? అర్థమైంది కదా? సో డిబేట్ అంటే ఏంటి, ఇది స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అడిగాడు. సో చూడండి, ఇవి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిబేట్ అంటే ఏంటి? డిబేట్ కెన్ బి ఐడెంటిఫైడ్. డిబేట్ అంటే ఏంటి? ఐడెంటిఫై చేయడం. యాజ్ ఏ డిస్కషన్ అంటే డిస్కషన్ చేయడం ఆన్ ద ప్రాబ్లమ్స్. దేనిపైన? ప్రాబ్లమ్స్ పైన డిస్కషన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ టు ఫైండ్ ఏ సొల్యూషన్. ఏదైతే ప్రాబ్లమ్ వస్తుందో దానికి మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్, ఇది డిబేట్ కెన్ బి ఐడెంటిఫైడ్. డిబేట్ అంటే ఏంటంటే ఐడెంటిఫైడ్ అండ్ డిస్కషన్స్ ఆన్ ఏ ప్రాబ్లం పైన డిస్కస్ చేయడం, అదేవిధంగా డిస్కస్ చేసిన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తీసుకురావడం. క్లియర్? డిబేట్స్ ఆర్ దెన్ డన్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అర్థమైనా? సో డిబేట్ అనేది మనకి చాలా రకాలుగా డన్ అవుతుంది, అంటే చేయొచ్చు. చాలా రకాలుగా మనకి డిబేట్ అనేది డన్ అవుతుంది. ఆ రకాలు ఏంటి అంటే అసెంబ్లీస్. డిబేట్ అంటే మనం ఎక్కడెక్కడ ఇస్తాం? అసెంబ్లీస్ దగ్గర అండ్ పార్లమెంట్స్. అర్థమైనా? అసెంబ్లీస్, పార్లమెంట్స్, లేదా సమ్ స్కూల్స్. అర్థమైనా? కొన్ని స్కూల్స్ మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు, లేదా కొన్ని కాలేజెస్ ఓపెనింగ్కి మనల్ని గెస్ట్గా ఇన్వైట్ చేసేటప్పుడు, అర్థమైనా? లేదా ఒక కాలేజ్ ఓపెనింగ్ మనం వెళ్ళేటప్పుడు, అర్థమైనా? సమ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ లేదా కాలేజ్ ఆర్గనైజేషన్ మే ఆల్సో కండక్ట్ డిబేట్స్. అంటే ఏదైనా స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు లేదా స్కూల్లో ఫంక్షన్ అయ్యేటప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు డిబేట్స్ కండక్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఏంటి? డిబేట్ అనేవి మాట్లాడతాం. ఇంకేంటి? ద పార్టిసిపెంట్ ఆఫ్ ఏ డిబేట్ ఆర్ న్యాచురల్లీ ఫెయిల్ ఇన్ 2 groups. అర్థమైనా? సో ద పార్టిసిపెంట్స్ ఆఫ్ డిబేట్స్ ఆర్ న్యాచురల్ ఫెయిల్ ఇన్ 2 groups అంట. సో ఆ గ్రూప్స్ ఏంటంటే దే ఆర్ ద affirmative as one of favor of the topics and negative on the passive of the topics. అంటే ఏంటంటే అర్థమైనా? సో చూడండి, అంటే ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద డిబేట్ ఆర్ న్యాచురల్లీ ఫెయిల్ ఇన్ ద 2 groups. గ్రూప్స్ ఏంటంటే దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ అఫర్మేటివ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫేవర్. అంటే ఒకరికొకరు ఫేవర్గా చేసుకు, అంటే ఒకరికొకరు ఫేవర్ చేస్తూ ఆన్ ద టాపిక్, వారి టాపిక్స్లో, అండ్ నెగిటివ్ వన్ ఆఫ్ ద ఆపోజింగ్ ఆఫ్ ద టాపిక్. అర్థమైనా? అండ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గెయిన్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్. అర్థమైంది? సో ఆ డిబేట్ ఏదైతే చెప్తున్నారో ఆ డిబేట్ చాలా ఫేవర్గా, అంటే ఒకరికొకరు ఫేవర్గా చెప్తారు. అదే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఒకరికొకరు ఫేవర్గా చెప్పుకుంటే నెగిటివ్గా చెప్పుకుంటున్నారు. వన్ ఆఫ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది టాపిక్, ఇలాంటి ఒక టాపిక్ తీసుకొని ఏ సొల్యూషన్ ఆఫ్ గెయిన్టెడ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్, ఇలాంటి ఒక మంచి టాపిక్ని తీసుకొని, అర్థమైనా? ఇలాంటి ఒక మంచి టాపిక్ని తీసుకొని దాని యొక్క సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ని ఎండ్ ఆఫ్ ద డిబేట్ లాస్ట్లో గెయిన్ చేస్తారంట. అర్థమైంది కదా? సో చూడండి, ఏ సొల్యూషన్ ఈజ్ గెయిన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్ లాస్ట్లో ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ని గెయిన్ చేస్తారు. అర్థమైంది కదా? సో చూడండి, ఇది మనకి 5th యూనిట్లో డిబేట్. సో చూడండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని యొక్క నోట్స్ మనకి యాప్లో అవైలబుల్గా ఉంది. మీకు యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని సెర్చ్ చేయండి. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. లేదా మీరు సెర్చ్ చేయలేమన్నట్టయితే ఈ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ప్రతి సబ్జెక్ట్ యొక్క మెటీరియల్స్, హ్యాండ్ రైటింగ్ నోట్సెస్, మోడల్ పేపర్స్ ఇవన్నీ అందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మీకు మెటీరియల్స్, నోట్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా? ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో 3rd సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్ 5th యూనిట్ చూద్దాం. సో చూడండి,
ఫస్ట్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి, మాకు టాపిక్ ఏంటి, రోల్ ప్లే అంటే ఏంటంటే ఒక కాన్వర్జేషన్, ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాన్వర్జేషన్, దాన్ని రోల్ ప్లే అని కూడా అంటారు. ప్రిపేర్ యర్ రోల్ ప్లే అంటే ప్రిపేర్ యర్ కాన్వర్జేషన్ అని కూడా అనొచ్చు. ప్రిపేర్ కాన్వర్జేషన్ బిట్వీన్ ఎ పేరెంట్ అండ్ ప్రిన్సిపల్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ డాటర్ అటెండెన్స్. సో చూడండి, ఈ పేరెంట్ అండ్ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నారో వీరిద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్ ఎటువంటిది ఏదైతే ఉందో అది మనం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ పేరెంట్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అనేవాళ్ళు వాళ్ళకు కాలేజ్ లేదా వాళ్ళకి స్కూల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ని కలిశారు. సో ఆ ప్రిన్సిపల్ అండ్ వాళ్ళ యొక్క పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ అంటే వీళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనకి ఇప్పుడు టాపిక్. సో చూడండి, పేరెంట్ ఏం మాట్లాడుతున్నారంటే గుడ్ మార్నింగ్ సార్, సార్ అయితే సార్, టీచర్ అయితే టీచర్, గుడ్ మార్నింగ్ సార్ అని పేరెంట్ అనేది వారు ప్రిన్సిపల్కి విష్ చేస్తున్నారు. అండ్ ఐ యామ్ ఫాదర్ ఆఫ్ కావ్య, ఆ స్టూడెంట్ ఎవరినన్నా కావ్య, ఆ స్టూడెంట్ యొక్క పేరెంటే ఇప్పుడు మనకు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నారు. అండ్ షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఇయర్ బిఎస్సి ఇన్ యువర్ కాలేజ్. సార్ మా యొక్క డాక్టర్ పేరు కావ్య, మా అమ్మాయి ఏమించో మీ కాలేజ్లో సెకండ్ ఇయర్ బిఎస్సి చదువుతుందని ఆ పేరెంట్ ప్రిన్సిపల్కి చెప్తున్నారు. అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటున్నారంటే ఫస్ట్ గుడ్ మార్నింగ్ విష్ చేశారు కదా, సో దానికి ప్రిన్సిపల్ ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్, వాట్ హ్యాపెండ్ అంటే ఏమైంది అని అడుగుతున్నారు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలం, కానీ మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలము అని ప్రిన్సిపల్ అనేవాళ్ళు పేరెంట్ని అడుగుతున్నారు. సో చూడండి, నెక్స్ట్ పేరెంట్ ఏమంటున్నారు, మై డాక్టర్ హ్యాస్ నాట్ కేమ్ టు కాలేజ్ రీసెంట్లీ అంటే మా పిల్ల ఎవరైతే ఉందో, మా డాక్టర్ ఎవరైతే ఉన్నారో, మా డాటర్ అంటే వాళ్ళ యొక్క చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి రావట్లేదంట. సో అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటుంది చూడండి, ఓకే ఐ విల్ టేక్ టు హెర్ అండ్ ఆల్సో మేక్ హెర్ టు అటెండ్ క్లాస్ రెగ్యులర్లీ. అర్థం కదా, ఇక్కడ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే ఓకే ఐ విల్ టాక్ టు హెర్ అంటే నేను వాళ్ళతో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్తో ఆ యొక్క చైల్డ్తో నేను మాట్లాడతాను. ఆల్సో మేక్ టు హెర్ అటెండ్ క్లాస్ రెగ్యులర్లీ, ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లాస్కి రమ్మను, నేను వాళ్ళతో మాట్లాడతానని ప్రిన్సిపల్ పేరెంట్కి చెప్తున్నారు. అప్పుడు పేరెంట్ ఏమంటున్నారో చూద్దాం. పేరెంట్ ఐ డోంట్ నో వై షీ డిజంట్, నాకు తెలియట్లేదు తను ఎందుకు ఎలా ఉందో నాకు తెలియట్లేదని పేరెంట్ అంటుంది. హీ అటెండెడ్ టు కాలేజ్ అంటే తను ఎందుకు కాలేజ్కి రావట్లేదు మేడం, లేదా ఆ ప్రిన్సిపల్కి ఆ పేరెంట్ చెప్తున్నారు, సరే మా అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ కాలేజ్కి రావట్లేదో నాకు తెలియటం లేదు, వాళ్ళు ఏం సఫర్ అవుతుందో నాకు తెలియటం లేదు అని చెప్తుంది. ఎప్పుడైతే నేను ఫోకస్ చేసి అడిగానో ఎప్పుడైతే నేను ఫోర్స్గా తనని అలా అడుగుతూ ఉన్నానో టు ఆస్క్ హెర్ షీ సెడ్ షీ ఈజ్ సెల్ఫ్ ప్రిపేరింగ్ ఎట్ మీ. అర్థం కదా, సో నేను ఎప్పుడైతే తనని అడుగుతున్నానో తను నన్ను నా మీద సెల్ఫ్ ప్రిపేరింగ్ చేస్తుంది అని పేరెంట్ అనేవారు ప్రిన్సిపల్ని అడుగుతున్నారు. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే హౌ కెన్ ఇట్ పాసిబుల్, ఇలా ఎలా చేస్తుంది, దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఎట్ హోమ్, ఇంట్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. హేర్ ఇన్ ద కాలేజ్ ఆన్ హీస్ డౌట్ ఇన్ కెన్ క్లారిఫై ఇమీడియట్లీ, ఇక్కడ కాలేజ్లో తనకి ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇమీడియట్గా క్లారిఫై చేస్తాం, తన డౌట్స్ని మేము రెక్టిఫై చేస్తాం. అర్థమైనా, అదేవిధంగా వితౌట్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అంటే సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ కంప్లీట్ అవ్వకుండా హౌ కెన్ షీ ప్రిపేర్ ఎట్ హోమ్ అంటే నువ్వు ఇంకా సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు, సిలబస్ కంప్లీట్ చేయకుండా తన ఇంటి దగ్గర ఉండి ఎలా చదువుతుంది అని ప్రిన్సిపల్ అనేవారు పేరెంట్ని అడుగుతున్నారు. దానికి పేరెంట్ ఏం చెప్తున్నారంటే పేరెంట్ ప్లీజ్ టాక్ అంటే తనతో మాట్లాడండి, మీరు వచ్చి ప్లీజ్ టాక్ టు హెర్ అంటే మీరు వచ్చి తనతో మాట్లాడండి. షీ గాట్ గుడ్ రికార్డ్స్ అండ్ అకాడమిక్ ప్రోగ్రెస్ ఇన్ 12th కోర్స్. అది మీకు ఇన్ 12th కోర్స్ అండ్ ద లాస్ట్ టూ సెమిస్టర్స్ ఉన్నాయో ఆ సెమిస్టర్లో తను మంచి మార్క్స్, గుడ్ రికార్డ్స్ అండ్ గుడ్ అకాడమిక్ ప్రోగ్రెస్ అనేది ఇచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ హెర్, నేను దాన్ని ఖచ్చితంగా నేను దాని గురించి చూసుకుంటాను అని ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పేరెంట్ వచ్చారు కదా, సో ఆ పేరెంట్తో ప్రిన్సిపల్ అనేది ఈ విధంగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ పేరెంట్ ఏమంటున్నారు అంటే ఐ విల్ బి థ్యాంక్ యూ అంటే
పేరెంట్ ఏదైతే కంప్లైంట్తో వచ్చారో ఆ కంప్లైంట్ ప్రిన్సిపల్ సాల్వ్ చేస్తానని చెప్పారు కదా. సో ఆ యొక్క సంతోషంతో పేరెంట్ ఏం చెప్తున్నారంటే థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఐ విల్ బి థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ, ఐ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. అంటే నేను మీ యొక్క హెల్ప్ని మర్చిపోలేను. ఎందుకు అంటే ప్రిన్సిపల్ చెప్పారు కదా, ఏదైతే మీ డౌట్ ఉందో, ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని నేను క్లారిఫై చేస్తానని చెప్పారు కదా ప్రిన్సిపల్. సో దానికి ఆ పేరెంట్ ఏం చెప్తున్నారంటే నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అన్నారు. సో దానికి ఆ పేరెంట్ ఏం చెప్తున్నారంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్, మీ మేలుని దీన్ని మర్చిపోలేను అని చెప్తున్నారు. సో అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటున్నారంటే మీరు పెద్దవాళ్ళు కదా, డోంట్ సే లైక్ దట్, అలా మాట్లాడకూడదు మేడం అని ఆ ప్రిన్సిపల్ అనేవాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు ఆ పేరెంట్కి. సో ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, అలా చేయడం అంటే నేను ఎవరైతే చైల్డ్ ఉన్నారో ఆ చైల్డ్ని బాగు చేయడం, ఆ చైల్డ్ని ఇంప్రూవ్ చేయడం అనేది అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ. అర్థమైనా? ఎందుకంటే నేను ఎవరైతే చైల్డ్ ఉన్నారో వాళ్ళకి నేను టీచర్ని, ఉపాధ్యాయుడిని, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని ఆ ప్రిన్సిపల్ చెప్తుంది. దానికి ఆ పేరెంట్ ఏమంటున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్థమైనా? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అంటే నెక్స్ట్ ప్రిన్సిపల్ కూడా ఏమంటారు, యు ఆర్ వెల్కమ్. అర్థమైనా? యు ఆర్ వెల్కమ్ అని ప్రిన్సిపల్ గారు అనేదారు ఆ పేరెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అర్థమైనా? సో ఇది 5th యూనిట్. సో చూడండి 5th యూనిట్లో రోల్ ప్లే. అర్థమైనా? ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది ఈ విధంగా నడుస్తుంది. సో చూడన్నా దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. లేదు మీరు సెర్చ్ చేసుకోలేమండి, ప్లేస్టోర్లో మాకు దొరకలేదు అని అన్నట్టయితే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఇస్తాం, అక్కడి నుంచి మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైనా? ఆ యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్ ఒక నోట్స్ అండ్ మోడల్ పేపర్స్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీ ఎవరికైనా మోడల్ పేపర్స్, నోట్స్ ఏమైనా కావాలనుకుంటే యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.